మార్నింగ్. హే గైస్, कैसे हो? ఎలా ఉన్నారు అందరూ? సో 6 అవుతుంది. సాయి ఈస్ గోయింగ్ ఫర్ అ జిమ్. ఐఎమ్ రెడీ ఫర్ వర్కౌట్. ఇప్పుడే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నా. ఒక 4 days తర్వాత కొంచెం బెటర్గా అనిపిస్తుంది. హైదరాబాద్లో చాలా చెన్నైలో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం బెటర్గా ఫీల్ ఉంది. మార్నింగే చూడండి, ఎలుకలు తవ్వేశాయి. నేను ఇక్కడ చెర్రీ టమాటోస్ సీడ్స్ పెట్టాను అనమాట. మొత్తం తవ్వేశాయి. క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, వాటర్ ఉంటే మాత్రం కంపల్సరీ తవ్వుతాయి. అందుకే నేను డే టైంలో వాటరింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అయ్యో రామ. బ్లూబెర్రీస్ తింటూ, మల్బెర్రీస్ తింటూ, they're just giving me signals. I told you, no? The white mulberries తింటున్నాయి. పక్షులు తిన్నవి తినకూడదు అని అంటారు. ఐ డోంట్ నో వై. నేను తినను, వదిలేసా వాటి కోసం. చూసారు కదా బర్డ్స్ ఎంత బాగా అరుస్తూ ఉన్నాయో. అండ్ సాయి జిమ్కి వెళ్తున్నాడు. మార్నింగ్ 6 o'clockకి ట్రైనర్ వస్తాడు, పర్సనల్ ట్రైనర్. సో సార్ 8 వరకు చేస్తాడనమాట. 8 తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ క్రౌడ్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా సాయిని మార్నింగ్ నేనన్నా ఇరిటేట్ చేస్తాను, లేదా సాయి అన్నా ఇరిటేట్ చేస్తాడు. కొంతసేపు సతాయించి కొంతసేపు ఆడుకొని. చూసారు కదా ఎలా తిరుగుతూ ఉన్నామో. సో ఆల్మోస్ట్ ఒక 40 minutes ఆఫ్ వాకింగ్ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఐదర్ ఎక్సర్సైజ్ ఆర్ఎల్స్ యోగా చేయడం అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు అని అంటే నాకు ఏదైతే బ్యాక్ పెయిన్ ఉందో అది డైరెక్ట్గా నేను లేచి వర్కౌట్ లైక్ చిన్న బాడీ మూమెంట్స్ చేయకుండా కనుక చేసినట్లయితే వెంటనే చాలా అసలు ర్యాండమ్గా నాకు ఆ పెయిన్ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది అనమాట. అలా చాలాసార్లు జరిగింది. అండ్ ట్రీట్మెంట్ కూడా చేయించాను. కాకపోతే ఏంటంటే అది చాలామంది డాక్టర్ సజెస్ట్ చేసిందంటే సర్జరీకి వెళ్ళండి అని అన్నారు. కానీ స్పైనల్ కార్డ్ ఎలా వెళ్తాము? అండ్ నేను చాలా చిన్న ఏజ్, సో అలా డిలే చేస్తూ వచ్చాను. అండ్ తర్వాత మనకి నాడీ వైద్యం కానీ అండ్ కైరోప్రాక్టిక్ కానీ ఉంటుంది కదా, అవి చేయించి వాళ్ళు చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయినప్పుడు ఫైన్ గుడ్ బాగానే ఉండింది. కాకపోతే వాళ్ళు ఎన్ని మంత్స్ అయితే చెప్తారో అన్ని మంత్స్ నేను కరెక్ట్గా చేయలేదన్నమాట. వాళ్ళు ఆల్మోస్ట్ 2 months చెప్పారు, కంపల్సరీ మీరు ఇవి చేయండి, ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఏంటంటే మంచం పైన బెడ్ పైన పడుకోకుండా నేల పైన పడుకోండి అని చెప్పేసి. అండ్ ఫుల్ బేర్ నేల కాకుండా కొంచెం ఏదైనా సపోర్ట్గా కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా. కానీ మనం అస్సలు వినలేదన్నమాట. దానివల్ల నెక్ ప్రాబ్లం వచ్చింది, బ్యాక్ ప్రాబ్లం వల్ల నెక్ ప్రాబ్లం వచ్చింది, తర్వాత నీ ప్రాబ్లం వచ్చింది. సో ఇంకా సివియర్గా చాలా మొన్న లైక్ వాక్ చేస్తూనే మార్నింగ్ టైమ్స్లోనే నవంబర్లో ఐ థింక్ సో అలా 2-3 సార్లు ఇలా లేచి వాక్ చేస్తూనే పడిపోయాను అనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు పడిపోయాను. ఎందుకంటే నేను మత్తులో లైక్ నిద్ర మత్తులో ఉన్నానా, లేకపోతే డిజీగా కళ్ళేమైనా తిరుగుతున్నాయా మార్నింగ్ లేచే వరకు అనుకొని. కాకపోతే మళ్ళీ 2-3 times అట్లా అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ విజిట్ చేస్తే వాళ్ళు అనేది ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ ఇది ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం వచ్చేసి మీ షోల్డర్ అండ్ నెక్కి అండ్ నీస్కి అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నాకు ఎప్పుడైతే నేను స్టెప్స్ పై నుంచి పడ్డాను, ఆ పడిన 1.5 year తర్వాత నాకు షోల్డర్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది మెల్లగా. నేను అంత పట్టించుకోలేదన్నమాట. నార్మల్గా ఎక్కడ పట్టు ఉంటుంది లేదా లేకపోతే నిద్రలో పట్టేసి ఉంటుంది అని అంటారు కదా, సో అలా పట్టి ఉంటుందిలే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. ఇంకా డాక్టర్ ఇప్పుడు సీరియస్గా చెప్పారు ఏంటంటే నువ్వు ఇప్పుడు స్ట్రిక్ట్గా నువ్వు కనుక యోగా చేసి ట్రీట్మెంట్ తీసుకుంటేనే అది త్వరగా యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్
అనేది చేయగలుగుతాము. అండ్ బెటర్ ఏంటి అని అంటే ఇంకా కిడ్స్ లేరు కాబట్టి ఒకవేళ కిడ్స్ క్యారింగ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోయేది అని చెప్పేసి థ్యాంక్ గాడ్ దట్ ఓకే ఎర్లీగా అనేది మనం కూడా రియలైజ్ అయ్యాము. ఇంకా నేను అందుకోసమే చాలా ఫోర్ స్టెప్స్ కాదు, ఆల్మోస్ట్ నాకు దెబ్బ తగిలి 4 years అయిపోతుంది. కానీ ఇంటర్వెల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల అది ప్రాబ్లం అయింది. అండ్ ఫస్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ట్రీట్మెంట్ తీసుకొని నేను కనుక వాళ్ళు చెప్పిన ఏవైతే ఉంటుందో మనకి చెప్తారు కదా డైట్ కానీ లేకపోతే వర్కౌట్స్ కానీ అవి చేయకపోవడం వల్ల నేను ఇప్పుడు ఇంత ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ చూసారా అంతకంటే హైట్ అనేది నేను లేపలేను అనమాట. అండ్ అసలు చాలా బాగా యోగా చేసేదాన్ని, అట్లాంటిది ఈ స్టేజ్కి వచ్చాను అని అంటే ఇట్స్ కంప్లీట్లీ మై మిస్టేక్ అండ్ మై నెగ్లిజెన్సీ కంప్లీట్గా. ఎందుకంటే చాలా వరకు పట్టించుకోము అసలు. నేననే కాదు, ఇప్పుడు మా మదర్ అయినా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోతే, మ్యారేజ్ అయితే భూప్రపంచం అంతా మన చేతిలో ఏమన్నా ఉంటుందా లేకపోతే ఏంటి నాకు అర్థం కాదు. చాలా ఏముందిలే సరే కానీ అనే కాన్సెప్ట్లో పడిపోతాం అన్నమాట. నేను కూడా చేసింది అదే పెద్ద మిస్టేక్. సో ఆ మూమెంట్లో ఎందుకు అంత నెగ్లిజెన్సీ అని అంటే అప్పుడే లైక్ మొత్తం బ్రాండింగ్ అవుతుందన్నమాట మన బిజినెస్ది. ఆల్మోస్ట్ 10 years ఆఫ్ బిజినెస్ సైకిల్ది బ్రాండింగ్ అవుతుంది. అండ్ తర్వాత ఇవన్నీ చూసుకోవాలి, మళ్ళీ నా ఆఫీస్ ఉంది, తర్వాత మళ్ళీ నేను సపరేట్గా కోర్సెస్ నేర్చుకుంటున్నాను. లైక్ వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ఒక దాంట్లో మనం గనక ఇలా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము లేకపోతే స్టార్ట్ ఉంది లేదు మన దగ్గర ఆల్రెడీ ఉంది అని అంటే దాంట్లో ఇన్ అండ్ అవుట్ అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఫ్రమ్ ద క్లీనర్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే క్లీనర్ నుంచి ఓనర్ వరకు అంత రెస్పాన్సిబిలిటీ నీదే అనమాట. ఒకరోజు ఒక ఎంప్లాయీ కనుక రాలేదు అంటే ఆ ఎంప్లాయీ వర్క్ అనేది కూడా నువ్వు చేయగలిగేలా ఉండాలి. ఆ ఎంప్లాయీ రాకపోతే ఆ రోజు నీకు వర్క్ అనేది ఆగకూడదు అనమాట. సో దానిపైన కాన్సన్ట్రేట్ చేసి నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నా అనమాట. బట్ చాలా అయితే ఫేస్ చేశాను. అండ్ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా చెయ్యి, నువ్వు 1-2 monthsలో కనుక చేస్తే నువ్వు రికవర్ అవుతావు అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను ఆఫ్టర్ వర్కౌట్ ఆఫ్టర్ సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత మనకి లెగ్ అనేది మొత్తం కంప్లీట్గా షోల్డర్ పైన సపోర్ట్ పెట్టి లెగ్స్ అనేవి పైకి లేపుతామన్నమాట. అది చాలామంది వాల్ సపోర్ట్ తీసుకొని చేస్తారు. అసలు నాకు వాల్ సపోర్టే అవసరం లేదు, అంత బాగా చేసేదాన్ని. ఇక్కడ చూసారు చైర్లు అడ్డం పెట్టుకొని ఎడుతున్నాను అనమాట, ఆ పెయిన్కి తట్టుకోలేక. ఒక్కసారి పుష్ చేసి లెగ్స్ని పైకి లేపుతూ ఉంటే అసలు లెగట్లేదు, బ్యాక్ బోన్ ట్రిగర్ అవుతుందన్నమాట. పెయిన్ ఇట్లా మనకి ఏదైనా తీసుకొని అక్కడ ఒకటే దగ్గర కొడితే ఎలా అయితే ట్రిగర్ అవుతుందో అలా ట్రిగర్ అవుతుంది. కానీ నేను కూడా మొండిగా ఇట్లా బిహేవ్ చేస్తాను అనమాట. ఇప్పుడు అవ్వవా నేను చేస్తాను అనే ఒక కాన్సెప్ట్లో ఉంటాను. ఒకవేళ చేయొద్దంటే కూడా చేసే కాన్సెప్ట్ అనమాట. చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్ చూద్దాంలే అని అనిపిస్తుంది. అది కొన్నిసార్లు 80% బెస్ట్ అవుతుంది, 20% వర్స్ట్ కూడా అయిన రోజులు ఉన్నాయి. చాలామంది ఎవరు సజెస్ట్ చేయరండి, మనం దాన్ని చేసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు చూసారా నాకే ఎంత బాధ అనిపిస్తుందో. సో ఈ వీడియో నేను రికార్డ్ చేయడానికి కారణం కూడా ఇన్ ఫ్యూచర్ నాకు ఏదైనా బై మిస్టేక్ అనేది చిన్న దెబ్బ తగిలినా లేకపోతే స్లిప్ అయి పడిపోయినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి అలా అనమాట. అటు ఇటు చేసి ఫైనల్లీ అది అవ్వదని రియలైజ్ అయ్యి, అండ్ ఆ బ్యాక్ పెయిన్ ఏదైతే మళ్ళీ ట్రిగర్ అయింది కదా ఆ పెయిన్ని ఫస్ట్ పోగొట్టాలన్నమాట. ఆ పెయిన్ పోగొట్టిన తర్వాత మాత్రమే నేను మ్యాట్ పైన నుంచి లెగ్గలుగుతాను, లేకపోతే మళ్ళీ సాయి వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ సాయి ఉంటే కొంచెం హెల్ప్ అవుట్ అనేది చేస్తాడు, కానీ తను కూడా వర్కౌట్ కోసం వెళ్ళాడు కదా, తన బాడీ తన హెల్త్ కూడా చూసుకోవాలి. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట మన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా. అసలు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు ఎంత స్ట్రెంగ్తన్గా ఎంత ఎనర్జీగా ఉండే అమ్మాయిని ఇలా ఒక చిన్న బ్యాక్ పెయిన్ వల్ల ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందా. అండ్ మీరు చూసినట్లయితే ఈ ప్రాబ్లం వల్ల నాకు నెక్, షోల్డర్, నీ ప్రాబ్లం ఇవి 3 కూడా వచ్చాయి బ్యాక్ పెయిన్ వల్ల. సో ఆల్మోస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. నెక్ కూడా లెఫ్ట్లో ప్రాబ్లం ఉంది, కానీ రైట్ సైడ్కి బెండ్ అవుతుంది. నాకు రైట్ సైడ్కి బెండ్ చేసినప్పుడే నెక్ నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా అనిపిస్తాయి. ఇలా స్టడీగా పెట్టినప్పుడు కొంచెం పెయిన్ లాగుతూ ఉంటుంది అనమాట, చెయ్యి కూడా లాగుతూ ఉంటుంది. సో ఇంకా ఇది మన వల్ల అయ్యేటట్టు లేదు ఈ ప్రాబ్లము. అసలు ఇంకా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని చెప్పేసి
డిసైడ్ చేసుకొనే మళ్ళీ యోగా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చాలామంది అసలు 108 టైమ్స్ సూర్య నమస్కారాలు వేస్తారండి. నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పాస్ట్లో ఎప్పుడైనా ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు జరిగింది, ఒకప్పుడు చేశాను అనే కాన్సెప్ట్ చాలా ఉంటుందన్నమాట మన దగ్గరికి. నేను కూడా ఒకప్పుడు చేసేదాన్ని, చాలా బాగా వర్కౌట్ చేసేదాన్ని, చాలా ఎఫిషియెంట్గా చేసేదాన్ని. అలాంటిది నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను ఆఫ్టర్ 3.5 years ఆఫ్ తర్వాత. అంటే నా డెడికేషన్ ఎటుపోయిందో, నా బాడీ పైన నాకు కంట్రోల్ అనేది అలా ఎలా నేను వదిలేసాను, లేకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్నెస్ తీసుకుంటారు కదా, టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టుగా అలా ఎలా తీసేసుకున్నాను. కానీ నిజంగా ఐఎమ్ సో అసలు ఇది కంప్లీట్గా నా నెగ్లిజెన్సే. ఇంకా ఫైనల్లీ అటు ఇటు చేసి ఆ బాడీ పెయిన్ ఏదైతే వీప్ నొప్పి ఉందో దాన్ని రిలీజ్ చేశాను అనమాట. దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అండ్ మోరోవర్ చెప్పాలి అని అంటే మన బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా బ్రీతింగ్లో ప్రాబ్లం వస్తుందండి. అది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నేను కంటిన్యూస్గా మాట్లాడుతుంటే కూడా నాకు ఆయాసం వస్తుంది అనమాట. ఇట్లా ఎలా అంటే దమ్ ఆగడం అంటారు కదా, అట్లా జరుగుతుంది. అయితే నేను ఈ మధ్య ఇంతకుముందు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. స్టెప్స్ ఎక్కుతున్నా లేదా వాక్ చేసినా ఆయాసం వస్తూ ఉంటే మేబీ నేను ఓవర్ వెయిట్ అయిపోయానేమో అన్న ఫీలింగ్లో ఉండి వెయిట్ తగ్గితే సరిపోతుంది అని అనుకున్నాను. కానీ లాస్ట్ 6 days నుంచి కూడా నేను చూసినట్లయితే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు తెలిసిందనమాట. ఎందుకంటే నేను డీప్ బ్రీత్ తీసుకుంటే చెస్ట్ లైన్ దగ్గర కనెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ బోన్ దగ్గర బ్రీత్ వదిలినప్పుడు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. నేను ఫస్ట్ రియలైజ్ అవ్వాలి ఏంటి బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్హేల్ అండ్ ఎక్సైల్ చేయడం ప్రాసెస్లో ఇంత ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని చెప్పేసి ఇంటర్నల్గా మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అవి మనము ఐడెంటిఫై చేయగలుగుతాం అవి. సో నాకు అనిపించింది ఎంత స్టూపిడిటీగా నేను చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాను, ఇంత ప్రాబ్లం అవుతుంది నాకు నా బాడీలో. మళ్ళీ నేనేమో మా మమ్మీకి చెప్తాను, మా ఆంటీకి చెప్తాను, అమ్మమ్మకి చెప్తాను, మా డాడీకి చెప్తాను, డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. మీ బాడీ ఉందని చెప్పి మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి, మంచిగా తినండి, మంచిగా వర్కౌట్ చేయండి అని చెప్పేసి. కానీ నేను రియలైజ్ అవ్వలేకపోయాను చూసారా. సో చాలా వరకు ఇలాగే జరుగుతుంది అనమాట. మన గురించి మనం పట్టించుకోము, మన ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకున్నంత. సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఇద్దరికి కూడా నేను సజెషన్ కూడా కాదు, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకోండి. సో మీ బాడీ పైన మీరు కంట్రోల్ పెట్టుకోండి. ఏ చిన్నది వచ్చినా కానీ ఇమీడియట్గా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోండి. అంటే లైక్ కోల్డ్ ఫీవర్ అని కాదు, ఎప్పుడైనా స్కిడ్ అయినా లేదా కింద పడ్డా లేకపోతే బై మిస్టేక్లీ జారి పడ్డప్పుడు కూడా అది ఈవినింగ్ వరకు తగ్గకపోతే ఒకసారి డాక్టర్కి వెళ్ళి స్కాన్ చేయించుకొని అది చూపించుకోండి. ఇమ్మీడియట్గా వాళ్ళు క్యూర్ అయ్యే ఆప్షన్స్ చెప్తారనమాట. నాలా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే నాకైతే ఆల్మోస్ట్ 4 years పట్టేసింది కదా, అందుకే నాకు ఇంత పెయిన్ అవుతుందన్నమాట. అదే నేను కూడా ఎర్లీ స్టేజ్లో వాటన్నిటికీ కెరియర్కి ప్రయారిటీ ఇవ్వకుండా నా హెల్త్కి ప్రయారిటీ ఇచ్చినట్లయితే నేను ఇప్పుడు ఇంత ఆయాసపడుతూ మాట్లాడేదాన్ని కాదు. ఇంత ఆయాసపడుతూ వాయిస్ ఓవర్ కానీ లేకపోతే కొంచెం వర్క్ చేస్తే కూడా ఆయాసము. నేను అదే మొన్న సాయితో కూడా అంటున్నాను, ఎంచక్క నేను మంచిగా డాడీ వాళ్ళు క్లాసెస్ నేర్పించారు అవి ఇవి, కానీ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా, ఇప్పుడు ఎందుకు ప్రాక్టీస్ చేస్తే నాకు ఆయాసం వస్తుంది అనేసి. ఏ ఎక్సర్సైజ్లో అయినా కూడా అండి, మోడ్రన్ డేస్ జిమ్ కానీ యోగా కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ కరాటే కానీ వీటన్నిటిలో కూడా ద మెయిన్ హోల్ అండ్ సోల్ పార్ట్ వచ్చేసి బ్రీత్ పైన కంట్రోల్ ఉండాలి అని చెప్తారు. మన బ్రీతింగ్తో మాత్రమే, అంటే యోగా కూడా మన బ్రీత్ పైన కంట్రోల్ ఉన్నప్పుడు, మనం బ్రీత్ హోల్డింగ్ చేసేటప్పుడు మన బాడీలో ఇష్యూస్ కానీ అండ్ ఏవైతే టాక్సిన్స్ ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ మార్షల్ ఆర్ట్స్ కానీ వీటిల్లో కానీ ఏదైతే స్టెప్ మూమెంట్ తీసుకుంటామో ఆ బ్రీత్తో కూడా ఆ స్టెప్ అనేది కానీ రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ జిమ్లో కూడా యాజ్ యూజువల్ జిమ్లో ఏం చెప్తారు ట్రైనర్, మీరు హోల్డ్ చేసి గట్టిగా పట్టుకున్నప్పుడు బ్రీత్ తీసుకొని ఆపండి అని చెప్తారనమాట. ఒక్కసారి మనం బ్రీత్ వదిలేసామనుకోండి, ఏదైతే టూల్ ఉంటుందో మనం పడేస్తాము. అట్లాంటిది నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానా అని చెప్పి ఇప్పుడు లాస్ట్ 6 days నుంచి ఎవ్రీడే రియలైజ్ అవుతున్నా. అందుకోసమే
నాకు కుదరకపోయినా టైం తీసుకొని ఒకవేళ నైట్ మ్యాక్సిమం 9:30కి పడుకోవడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే మార్నింగ్ 5:30కి లెగాలి అంటే ఎవరు చెప్పలేదు. ఇంతకుముందు ఎవరైనా లేస్తే కూడా ఎందుకు ఇంత పొద్దున్నే లేస్తున్నాము అనే ఒక కాన్సెప్ట్లో ఉండేదాన్ని. కానీ మన కోసం మనము వర్కౌట్ చేయకపోతే మనకెవ్వరు హెల్ప్ చేయరనమాట. ఎంత మంచి ఫ్యామిలీ ఉన్నా, ఎంత మంచి హస్బెండ్ ఉన్నా, ఎంత మంచి పేరెంట్స్ ఉన్నా కానీ మన బాడీ మన కంట్రోల్లో ఉండి మన కోసం మనం వర్కౌట్ చేసినప్పుడే అది సక్సెస్ అనేది అవుతుంది. మన బాడీ పైన మనకి కంట్రోల్ అనేది వస్తుందన్నమాట. సో అందుకు దాని గురించే ఇంకా నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తూ ఉంటే ఫుల్ ఫ్లెజ్డ్గా అలారం లేకుండా కొన్ని రోజులు చేశాను, కొన్ని రోజులు పాస్ ఇచ్చాను, చేశాను, మళ్ళీ కంటిన్యూ చేశాను, మళ్ళీ స్టాప్ చేసా, కంటిన్యూ చేశాను. ఇలా ర్యాండమ్ ఇంటర్వెల్స్లో 10 days చేస్తే 11th డే సిక్ అయ్యేదాన్ని, మళ్ళీ 10 days చేస్తే మళ్ళీ సిక్ అయ్యేదాన్ని, మళ్ళీ 5 days అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు కంటిన్యూస్గా లాస్ట్ ఒక 6 months నుంచి అనుకుంటా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ 5:30 నుంచి 6 మధ్యలో అయితే నేను నిద్ర లేచేస్తాను అనమాట. అండ్ డిసెంబర్ మంత్ నా బర్త్డే కూడా కాబట్టి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. నేను నా బాడీకి బెస్ట్ నా బర్త్డే గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ మంచి హెల్దీ హ్యాబిట్స్, ఆల్రెడీ హెల్దీగా ఫుడ్ తింటున్నాము కెమికల్ ఫ్రీది, అండ్ వర్కౌట్ని కూడా మంచిగా ఇన్కల్కేట్ చేసుకోవాలి. అండ్ న్యూ ఇయర్ నుంచి డైలీ రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే అట్లీస్ట్ నా బ్యాక్ పెయిన్ పోయేంత వరకు అయినా కూడా నేను చేయాలి అని చెప్పి తీసుకొని ఎలా ఉన్నా లేకపోయినా ఇంట్లో బయట క్లైమేట్ బాగాలేకపోతే ఇంట్లో చేయడం, ఇంట్లో కొంచెం క్లోజ్గా అంటే బయట చేయడము, నైట్ టైంలో ఒకవేళ డే టైంలో మిస్ అయితే ఈవినింగ్ టైంలో చేయడము, ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. హోప్ఫుల్లీ ఆ 4 సాల్యుటేషన్స్, సూర్య సాల్యుటేషన్స్ ఏవైతే ఉన్నాయో, సూర్య నమస్కారాలు 4 సార్లు చేయడం ఏదైతే ఉందో ఎర్లీగా అంటే అట్లీస్ట్ డిసెంబర్ మంత్ ఎండ్ వరకు కనీసం 10 సార్లు అటు 10 సెట్లు చేయాలి అని చెప్పి నేనైతే విష్ చేస్తున్నాను. బై గాడ్స్ గ్రేస్ అది జరిగితే మంచిది, జరగకపోతే ఇంకా ప్రాక్టీస్ చేయాలి అనేది నాకు అర్థమైందనమాట. అండ్ ఇప్పుడు నేను తీసుకునే ఫుడ్ వచ్చేసి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పిన డైట్స్ ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. ట్రీట్మెంట్ ప్రాసెస్లో నాన్ వెజ్ తినొద్దు, అట్ ద సేమ్ టైమ్ మనకి మెన్సురేషన్ సైకిల్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి రావద్దు అని కూడా చెప్పారనమాట. ఇంకా ఏంటి అని అంటే మ్యాక్సిమం లైక్ హోమ్ కుక్డ్ ఫుడ్, దాంట్లో వెజ్జీస్ ఎక్కువ ఉండేలా చెప్పారు. అండ్ నేను అదే తీసుకుంటున్నాను. అండ్ వాళ్ళు చెప్పింది మోస్ట్లీ ఏంటంటే రైస్ తినొద్దని. రైస్, సోనా మసూరి ఇవి ఉంటాయి కదా, అవి తినకండి. నార్మల్గా ఉంటే మిల్లెట్స్ తినండి, లేకపోతే లైక్ మన దంపుడు బియ్యం అని అంటారు కదా, సో అవి తినమని చెప్తున్నారు. మనవి దేశీ రైస్ అండ్ అన్పాలిష్డ్, ఇంకా ఏంటి అని అంటే లైక్ మనము ఏమి కూడా వేయం కదా పెస్టిసైడ్స్ ఇవి, సో అవి అయితే హ్యాపీగా తినొచ్చు అనమాట. అది వాళ్ళు కొంచెం సజెస్ట్ చేశారు లిమిటెడ్గా, ఒకరోజు ఎక్కువ తినేస్తా, ఒకరోజు తక్కువ తింటా. ఎక్కువ తిన్న రోజు వాకింగ్ కంపల్సరీ చేయాల్సింది ఒక 1 hour. అండ్ మళ్ళీ మధ్యలో నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది అనమాట. వీక్ అంతా పనిచేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ సాటర్డే సండే అస్సలు హాలిడే లేకుండా ఇక్కడ నుంచి 100 kilometers అవతలకి వెళ్ళి అక్కడ ఫామ్ చూసుకొని ఫామ్ చెక్ చేసి మళ్ళీ ఇంటికి రావాలి అని అంటే హైదరాబాద్ ట్రాఫిక్లో అందరికీ తెలుసు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చే వరకు 10 అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది. ఏం చేద్దాం, ఏం చేయలేం. సో హ్యాపీగా బాడీని చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ నేనైతే ఈ పాయింట్లో లంచ్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఇంట్లో వచ్చే వెజిటేబుల్స్ అండ్ ఫామ్లో మనం హార్వెస్ట్ చేసే వెజ్జీస్ అండ్ మన దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకుంటున్నా. బయటికి కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్కి నేను అడిగాను అన్నమాట, నాకు ప్రాబ్లం ఉంది కదా, మరి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా కాబట్టి కార్ ప్రిఫర్ చేయండి లేకపోతే ఏంటి ఎలా అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే బస్సు ప్రిఫర్ చేయండి అని అన్నారు. బస్సు దేనికండి అని అంటే ఒకవేళ మీరు ఎవ్రీడే కూడా అప్ అండ్ డౌన్ కనుక మీరు బస్సులో చేస్తున్నట్లయితే మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా మాకు ఎవ్రీడే ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అది మెల్లమెల్లగా మాకు ఐడెంటిఫై అయిపోయి అక్కడ రూట్ నుంచి ప్రాబ్లం అనేది మేము క్లియర్ చేస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ సిటీ బస్ ఎక్కి 2011లో ఎక్కాను, ఆల్మోస్ట్ 10-11 years అయిపోయింది. ఇంకా మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఎక్కలేదన్నమాట. సో నేను చెప్పాను నేను బస్సులో అయితే రాలేను కానీ డైలీ మా హస్బెండ్ని తీసుకొని వస్తాను,
అని చెప్పేసి అండ్ సిటీ నుంచి 100 కిలోమీటర్స్ బైక్ పైన వెళ్తున్నాం. 100 కూడా కాదు, మనకి శంకర్పల్లిలో ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో మార్నింగ్ వర్కౌట్ అయిపోయింది కదా యోగా, అండ్ ఈవినింగ్ బయట వాక్ చేస్తుంటే అరౌండ్ 6:30కి డిన్నర్ చేసిన తర్వాత ఎన్ని దోమలు ఉన్నాయంటే టూ మచ్గా దోమలు ఉన్నాయండి. అండ్ ఇది నేను కంపోస్ట్కి కొన్నిసార్లు అండ్ ఇలా కట్టెలు పొగ కోసం కొన్నిసార్లు చేస్తూ ఉంటా. మీరు ఎప్పుడైనా చేశారా?